ఎం న్యూస్ కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుభాష్ ఎస్ఐ శోభన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రానున్న సంక్రాంతి వేడుకల్లో గ్రామాల్లో ఎటువంటి కోడి పందాలు, గుండాటలకు అలాగే అసాంఘిక కార్యక్రమాలకు అనుమతులు లేవన్నారు. ఎవరైనా ఇటువంటివి నిర్వహిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంక్రాంతి వేడుకల్లో గ్రామాల్లో ఎక్కడ కోడి పందాలకి, గుండాటలకు, పేకాట క్లబ్బులకు పర్మిషన్ ఇవ్వలేదని, అలాగే ఇక మీదట పర్మిషన్లు ఇవ్వబోమని తెలియజేశారు. ఏ పర్మిషన్ లేకుండా ఎవరైనా కోడి పందాలు గాని, పేకాట క్లబ్బులు కానీ ఏర్పాటు చేసినట్టయితే వీరిపైన చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం కాకినాడ మన పెదపూడి మండలంలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏ విధమైనటువంటి కోడి పందాలు కానీ, పేకాట్లు, జోదాలు, అశ్లీలకరమైనటువంటి నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అలాంటివన్నీ కూడా నిషేధించడం జరిగింది. ఎవరికి కూడా ఏ విధమైనటువంటి అనుమతులు ఇవ్వము కూడాను. కాబట్టి ఈ కార్యక్రమాలను నిర్వహించే నిర్వాహకులని ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్గా ఈ కోడి పందాలు, పేకాట్లు ఇలాంటి కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన గౌరవ పెదపూడి తహసీల్దార్ గారి దగ్గర ఒక 87 మంది కోడికత్తులు కట్టేవాళ్ళు కానీ, పేకాట్లు, కోడి పందాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా బాండ్స్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా సరే ఈ కోడి పందాలు, పేకాట్లు, డ్యాన్స్ కార్యక్రమాలకి నిర్వహించిన, దాంట్లో పాల్గొన్నా, లేకపోతే అట్లాంటి వాటిని ప్రోత్సహించిన, అట్లాంటి కార్యక్రమాలు జరగడానికి స్థలాలు కానీ, భవనాలు కానీ ఇచ్చినా సరే వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేయబడతాయి. తర్వాత చట్ట ప్రకారంగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇట్లాంటి గ్రామాల్లో ఉండేటటువంటి దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మద్దు. ఎవరికి ఏ విధమైనటువంటి అనుమతులు లేవు. ఈ కోడి పందాలు అనేవి కూడా జరగకుండా మన తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సిబ్బంది అలాగే మా పోలీస్ సిబ్బందితోని ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా రైడ్స్ జరుగుతాయి, కంటిన్యూగా జరుగుతాయి. ఇబ్బంది ఏం లేదు. అలాన్నింటినీ కూడా నిర్వహిస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ పెదపూడి. రాబోయే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ తగు జాగ్రత్తలు తీసుకుని చెప్తుంది. ఇంకా ముఖ్యంగా ఈ పండుగ పేరు చెప్పి అందరూ కూడా జోదం ఆడడం, కోడి పందాలు ఆడడం, తాగి తందనాలు ఆడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా మేము సీరియస్గా తీసుకుని మేము రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి కూడా ఏ కోడి పందాలు ఆడడానికి ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఏ బర్రెలు కూడా సిద్ధం చేయొద్దని, అటువంటి చేసే వారి మీద కూడా మేము తగు చర్యలు తీసుకుంటామని పోలీసు వారి సహాయంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము పకడ్బందీగా నెరవేరుస్తామని చెప్పేసి మేము అందజేస్తున్నాం. ఎవరు కూడా చట్ట వ్యతిరేక చర్యలకు కూడా ఎవరు పాల్పడవద్దని, ఎవరైనా ఆ విధంగా ఉంటే కనుక దాని విధంగా శిక్షార్హులు అవుతారని కూడా మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.